నిత్యానంద రెడ్డిని టార్గెట్ చేసిన ఓబులేషు ఎందుకు దొరికిపోయాడు? స్కెచ్ గీసి మరీ చెక్ పెట్టాలనుకుని ఎలా పట్టుబడ్డాడు? బిగ్ షాట్స్ టార్గెట్ చేసి బడా మొత్తంలో సంపాదించాలనుకున్న నిందితుడు చేసిన తప్పులేంటి? పోలీసులకు ఎక్కువగా శ్రమ ఇవ్వకుండానే ఈజీగా దొరికిపోవడానికి కారణాలేంటి? అడ్డదారిలో కోట్లు సంపాదించాలని ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ ఓబులేస్ అడ్డంగా దొరికిపోయాడు. వేసుకున్న పథకాలు గీసుకున్న ప్లాన్లన్నీ పనికి రాకుండా పోయాయి. వేసిన ప్రతి అడుగులోనూ పొరపాట్లు స్పష్టంగా కనిపించాయి. వదిలి వెళ్లిన సాక్ష్యాలు ఆధారాలు పోలీసుల శ్రమను తగ్గించాయి. ఓబులేస్ పట్టుపడడానికి కారణాల్లో నెంబర్ 1 మెహదీపట్నంలో షాపింగ్. కాల్పులు జరపడానికి ముందు రోజు మెహదీపట్నంలో ఓబులేస్ షాపింగ్ చేశాడు. షాపింగ్ మాల్ కు వెళ్లడం వల్ల ప్రతి సీసీ కెమెరాల్లోనూ అతని కదలికలు నమోదయ్యాయి. షాపింగ్ మాల్ లో ఇచ్చిన రసీదును కూడా బ్యాగులోనే పెట్టుకుని భుజానికి తగిలించుకున్నాడు. బ్యాగ్తో మరుసటి రోజు కిడ్నాప్ చేసేందుకు కేబీఆర్ పార్క్ కు చేరుకున్నాడు. నిత్యానంద రెడ్డి కారులోకి ప్రవేశించాడు. చేతిలో AK-47 ఉన్నది కాబట్టి నిత్యానంద రెడ్డి హడలిపోయి కిడ్నాప్ కు సహకరిస్తాడని ఓవర్ ఎస్టిమేషన్ వేశాడు. కానీ సీన్ రివర్స్ అయింది. రీతిలో నిత్యానంద రెడ్డి రివాల్వర్ తీయడంతో ఓబులేస్ మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. నెంబర్ 2 3 రౌండ్ల కాల్పులు. నిత్యానంద రెడ్డి కారులో ప్రవేశించిన తర్వాత ఆ సమయంలో ఏం చేయాలో తెలియక కారులో 3 రౌండ్లు కాల్పులు చేశాడు. పారిపోదామని డిసైడ్ అయిన ఓబులేస్ బయటికి వచ్చి మరో 4 రౌండ్లు కాల్చారు. తుపాకీ శబ్దానికి జనం ఘటనా స్థలానికి వైపు రాబోతున్నారు. ఈలోపే తుపాకీ కింద పడిపోయింది. తనతో తెచ్చుకున్న బ్యాగ్ కూడా జారిపోయింది. నెంబర్ 3 ఘటనా స్థలంలో బ్యాగు. ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన బ్యాగు ఓబులేస్ గుట్టు విప్పింది. షాపింగ్ మాల్లో కొన్న వస్తువుల తాలూకు బిల్లులు ఉండడంతో పోలీసులు ఆ వైపుగా కదిలారు. నెంబర్ 4 AK-47 రైఫిల్ సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. పైగా అది మిస్ అయిన రైఫిల్ గా గుర్తించడంతో అందరి కళ్ళు ఓబులేస్ పైనే పడ్డాయి. నెంబర్ 5 సీసీ కెమెరాలో నిందితుడి కదలికలు. కేబీఆర్ పార్క్ నుంచి పారిపోయే ప్రయత్నంలో జింకానా క్లబ్ మీదుగా వెళ్లడంతో ఆ మార్గంలో ఉన్న అన్ని సీసీ కెమెరాల్లో ఓబులేస్ కదలికలు నమోదయ్యాయి. ఆ సీసీ కెమెరాలో విజువల్స్ చూసిన నిత్యానంద రెడ్డి నిందితుడిని గుర్తుపట్టాడు. నెంబర్ 6 సెల్ ఫోన్. కాల్పుల వద్ద నుంచి పారిపోయిన తర్వాత కూడా సెల్ ఫోన్ దగ్గరే ఉంచుకోవడంతో అడుగడుగునా సిగ్నల్స్ పసిగట్టారు పోలీసులు. అతని ప్రతి అడుగును గమనిస్తూ వెంబడించారు. వీటితో పాటు ఓబులేస్ ఫోటో చూసిన నిత్యానంద రెడ్డి అతన్ని గుర్తించాడు. గత 3 నెలలుగా సెలవులో ఉండడం వంటి ఘటనలు అనుమానాన్ని బలపరిచాయి. మరోవైపు సెలవు పెట్టిన ఓబులేస్ CPL లో ఉండకుండా పారిపోవడం కూడా అతన్ని పట్టించింది. పార్క్ ఎదురుగా ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ఆఫీసు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, పక్కనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇల్లు. పార్కు చుట్టుపక్కల 1/2 డజన్కు పైగా న్యూస్ ఛానల్ ఆఫీసులు. ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో ఓబులేస్ ఎలా ధైర్యం చేయగలిగాడు? ఎలా ప్లాన్ వేశాడు? ఇంతకీ ఆ కాల్పులకు ముందు రోజు రాత్రి ఏం జరిగింది? నవంబర్ 19, 2014 బుధవారం, అంటే కాల్పుల ఘటన తర్వాత రోజు ఉదయమే ఓబులేస్ తన సొంత గ్రామం ఓర్వకల్ నుండి బస్సులో హైదరాబాద్ చేరుకున్నాడు.
పక్కా ప్లాన్ తోనే నగరంలో అడుగుపెట్టాడు. ఎలాగైనా ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేసి లక్షలు సంపాదించాలనే అత్యాశతో దిగాడు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం తనతో పాటు AK-47 వెపన్ ఆ బ్యాగ్ లో పెట్టుకున్నాడు. అమీర్పేటలో బస్సు దిగాడు. అక్కడ నుంచి సినిమా అడ్డా కృష్ణనగర్ కు ఆటోలో వచ్చాడు. అక్కడ నుంచి కాలినడకన KBR పార్క్ కు చేరుకున్నాడు. అక్కడ చెట్ల పొదలో రాత్రంతా గడిపాడు. మరో కొద్దిసేపట్లో చేతిలో లక్షలు పడనున్నాయని రాత్రంతా నిమిషం కూడా నిద్రపోలేదు ఓబ్లేసు. తెల్లవారుతుంది. ఓబ్లేష్ లో టెన్షన్ మొదలైంది. గన్ కు పని చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. వాకింగ్ కోసం ఒక్కొక్కరు పార్క్ కు చేరుకుంటున్నారు. బిగ్ షాట్ కోసం ఓబ్లేష్ సర్చింగ్. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు ఎవరిని టార్గెట్ చేయాలనే వెతుకులాగా చివరకు వేల కోట్ల డబ్బున్న నిత్యానంద రెడ్డినే సెలెక్ట్ చేసుకున్నాడు. పార్కులో పాగా వేసిన ఓబులేసు ఎలా దొరికిపోయాడు? బ్రేక్ తిరుగుతూ చూద్దాం.